What does this mean? అంటే దాని అర్థం ఏంటండి? The Lord said, ప్రభువు అంటున్నాడు, I am going to pour the Spirit of God upon the people. దేవుని యొక్క ఆత్మను ప్రజల మీద నేను కృమ్మరించబోతూ ఉన్నాను. They will become holy. వారు పరిశుద్ధులుగా మారుతారు, పరిశుద్ధులవుతారు. According to Revelation 22:11 and 12. ప్రకటన గ్రంథం 22, 11, 12 వలె God says, దేవుడు అంటున్నాడు, let he that is filthy in the world become more filthy. ఈ లోకములో దుర్మార్గుడిగా జీవించేవాడు ఇంకా దుర్మార్గుడిగానే జీవించాలి. Those who are holy, కానీ పరిశుద్ధుడిగా ఉన్నవాడు let him become more holy. ఇంకను పరిశుద్ధుడిగా I am ఉండనివ్వండి. not worried about the filthy people. దుర్మార్గులైన వారి గురించి నేను I am ఆలోచించడం లేదు. concerned about the holy people. పరిశుద్ధులైన వారి గురించి నేను I'll make ఆలోచిస్తున్నాను. them more holy. వారిని ఇంకా పరిశుద్ధులుగా More చేస్తాను, holy. ఇంకా పరిశుద్ధులుగా To చేస్తాను. prepare them for my second coming. నా రెండవ రాకడ కొరకు వాళ్ళని సిద్ధపరుస్తాను. As you become holy, అలాగన పరిశుద్ధమవుతుండగా if you read 2 Corinthians 3:18, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక the 3:18లో Holy చూస్తే Spirit will come upon you, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, transform you with holiness, పరిశుద్ధతతో నీ జీవితాన్ని height of మార్చివేస్తాడు, sanctification, ఉన్నతమైన పరిశుద్ధత. and that person will become like Jesus ఆ యొక్క వ్యక్తి యేసు వలె in మారిపోతాడు this world. ఈ లోకములో And the ఉంటుండగానే. holiness in that person will affect everybody else. ఆ మనిషిలో ఉన్న పరిశుద్ధత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తుంది. 1 Corinthians 7:14, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక the 7:14లో holiness in the husband will sanctify the unholy or unsanctified wife. భర్తలో ఉండినటువంటి విశ్వాసము అవిశ్వాసురాలైనటువంటి భార్య జీవితాన్ని The పరిశుద్ధపరుస్తుంది. holiness in the wife will sanctify the husband. అలానే భార్యలో ఉన్నటువంటి పరిశుద్ధత భర్త జీవితాన్ని The holiness మార్చివేయగలుగుతుంది. of God will spread all over the nation. దేవుని యొక్క పరిశుద్ధత దేశమంతటికి And ప్రసరిస్తుంది. we shall become like Jesus. మనమందరం యేసు వలె We మారిపోతాం. shall be lost in Jesus. మన యేసులో కొట్టుకుపోయే వాళ్ళం I అవుతామండి. believe this is the rapture. ఇదే రాప్చర్ అంటే To కొనుక్కోవడం, become like Jesus. యేసు వలె ఉండడం. This is the anointing God is sending today. ఇటువంటి అభిషేకమే దేవుడు ఈ రోజున మన మీద The కుమ్మరిస్తున్నాడు. prophetical anointing. ప్రవచనాత్మ To anoint kings. రాజులను అభిషేకించడానికి, And prophets. ప్రవక్తలను And the అభిషేకించడానికి, apostolic anointing. అపోస్తలత్వపు To అభిషేకం, be filled with God's holiness. దేవుని పరిశుద్ధతతో And to నింపబడి bring that holiness upon the nation. ఆ యొక్క పరిశుద్ధత దేశం మీదకి తీసుకొని వచ్చేటట్టుగా Transform people into Jesus. ప్రజలందరినీ కూడా యేసులోనికి They will మార్చివేయడానికి disappear from the world మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మాయమవుతున్నాము. and get filled with Jesus, మనం or యేసు- get united with Jesus. మనం యేసుతో కలపబడిపోతున్నాం, యేసులోనికి Enter వెళ్ళిపోతాం, heaven. పరలోకానికి వెళ్తాం. This is the grace God is giving you. ఇదే కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. To whom will He give this grace? ఎవరికి ఇస్తాడండి ఈ కృప? Who will get this grace? ఎవరు పొందుకుంటారండి ఈ కృప? In Acts 2:17, అపోస్తలుల 2:17లో Jesus says, యేసు అంటూ in ఉన్నారు, the last days I will pour my spirit upon all flesh. అంత్య దినములలో నేను సర్వ శరీరుల మీద కూడా నా ఆత్మను కృమ్మరిస్తాను. This is God's promise. ఇది దేవుని వాగ్దానం. All flesh. సర్వ శరీరుల మీద. Not only the people who have been Christians for 40 years, 50 years. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రైస్తవులైనటువంటి వారి మీద మాత్రమే అని కాదండి. Everybody. ఎవరైనా సరే, Whoever has flesh, ఎవరైతే శరీరం ఉందో God will give it to you. శరీరం ఉన్న వాళ్ళకి నీకు His ఇస్తున్నాడు. spirit తన ఆత్మను will ఇస్తున్నాడు. come into you now. నీ లోనికి వస్తుంది ఇప్పుడే. You will become His prophet. నీవు ఆయన ప్రవక్తగా మారిపోతావు. God will raise you up. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. Anoint kings through you. నీ ద్వారా రాజులను అభిషేకిస్తాడు. And transform the lives of the nation. దేశముల యొక్క జీవితాలను God will మార్చేస్తాడు. fill you with His holiness. తన పరిశుద్ధతతో దేవుడిని నింపుచున్నాడు. Make you unite yourself with God. నీవు ఆ దేవునితో ఏకమైపోయేటట్టుగా చేస్తున్నాడు. Make your family and others unite with God. నీ కుటుంబం ఇతరులైనటువంటి వారు కూడా దేవునితో ఏకమయ్యేటట్టు నీ ద్వారా చేస్తున్నాడు. ఇప్పుడే Stand wherever you are. ఎక్కడున్న వారు అక్కడే లేచి Ready to నిలబడండి. pray for you now. ఇప్పుడే మేము ప్రార్థన చేయబోతున్నాం. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. The Spirit of God is ready to come into you. దేవుని యొక్క ఆత్మ నీలోనికి రావడానికి సిద్ధంగా Open your ఉన్నాడు. heart. నీ హృదయాన్ని తెరవండి. Open your heart. నీ నోటిని And తెరవండి. cry. మొర్రపెట్టండి గట్టిగా. Tell Him, Lord. ప్రభుతో చెప్పండి, ప్రభువా, Fill me with Thy Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను Fill నింపండి me అని with Thy అడగండి. Holy Spirit. నీ ఆత్మతో నన్ను నింపండి. Jesus said, యేసు అన్నారు, ask and it shall be given. అడగండి మీకు ఇయ్యబడుతుంది. God is ready to resurrect you దేవుడు నిన్ను పునరుద్ధానం చేయడానికి from సిద్ధంగా ఉన్నాడు. sin, నీ పాపములో from నుండి, a worldly life, ఇహలోక జీవితంలో నుండి, and also resurrect you as a prophet of God. అలాగే నీ దేవుని యొక్క ప్రవక్తగా నిన్ను లేవనెత్తడానికి. Are you ready? నీవు సిద్ధంగా Are ఉన్నావా? you మరి ready? నీవు సిద్ధమేనా? Just cry. మొరపెట్టండి. Even as I spoke the word of God to you, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం నేను మీతో the Holy Spirit పంచుకునేటట్టుగా is already upon you. పరిశుద్ధాత్ముడు ఇప్పటికే మీ మీదకి దిగి Just వచ్చినాడు. invite Him to come into you. ఆయన మీ హృదయంలోనికి రమ్మని అడగండి. He is none other than the Spirit of God. ఆయన మరెవరూ కాదు, దేవుని ఆత్మయే. Spirit of God. దేవుని ఆత్మ. Tell Him, ఆయనతో చెప్పండి, come into me. నాలోనికి రండి, Come into me. నాలోనికి రండి. Fill me with the Holy Spirit. చెప్పండి, దేవాని ఆత్మతో నన్ను I want నింపండి. to prophesy. నేను ప్రవచనం చెప్పాలి. God is touching your heart.
heart. దేవుని హృదయాన్ని God తాకుచున్నాడు. is touching your eyes. దేవుని కన్నులు ముట్టుచున్నాడు. You shall see vision. మీరు దర్శనములు చూచెదరు. You shall prophesy. మీరు ప్రవచనములు చెప్పెదరు. మీరే మీరే. Not the people on the stage, not this preacher alone. స్టేజ్ మీద ఉన్నటువంటి వారిని కాదు, లేక బోధకుడు మాత్రమే కాదు. నీవు నీవు who is all over the ground. ఈ స్థలమంతలో ఉన్న నీవే. Who is watching this prayer all over the world. ఈ కార్యక్రమాన్ని లోకములో చూస్తున్న నీవు. మొరబెట్టు దేవునికి. దేవునికి మొరబెట్టు. You may be an ordinary person. నీవు ఒక సామాన్యమైన వ్యక్తి అయి ఉండవచ్చు. You may be a great man. లేక నువ్వు గొప్ప వ్యక్తి అయి ఉండవచ్చు. All are equal before God. దేవుని ఎదుట అందరూ సమానులే. All of us have to stand before God. మనందరూ దేవుని ఎదుట నిలబడాలి. And God will ask us. దేవుడు అడుగుతాడు అప్పుడు, what did you do? నీవు ఈ లోకంలో ఏం చేసావు? What did you do with your life? నీ జీవితంతో నువ్వేం చేసావు? Now ఇప్పుడే tell him. ఆయనతో చెప్పండి, I want to be a prophet of God. నేను దేవుని ప్రవక్తగా ఉండాలనుకుంటాను. I want to be an apostle of God. నేను దేవుని అపోస్తలుగా ఉండాలనుకుంటాను. Lord, when I come to you, ప్రభువా నీ దగ్గరికి వచ్చినప్పుడు I can say, నేను ఇలా చెప్పాలి, I have brought my nation to heaven, Lord. నా దేశాన్ని ప్రభువా పరలోకానికి తెచ్చాను. I have anointed the kings in your name as you asked me to do. నీవు చెప్పని చేయమని చెప్పినట్లుగా నేను రాజులను అభిషేకించాను. I have spread your holiness to the people, Lord. నీ యొక్క పరిశుద్ధతను లోకానికి ఇచ్చాను. I have lived a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్పాలి. అప్పుడు దేవుడు అంటాడు, come into heaven. పరలోకంలోనికి రా. Come into heaven. రా పరలోకానికి. Come into heaven. పరలోకంలోనికి రా. This is the time. ఇదే సమయం. To get ready for this world and the world to come. ఈ లోకములోను అలాగే రాబోయే లోకము కొరకు సిద్ధపడడానికి ఇదే సమయం. మొరబెట్టు. Fill me with the Holy Spirit, Lord. నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. Fill me now. ఇప్పుడే నింపండి. Fill me now. ఇప్పుడే నింపండి. Fill me now. ఇప్పుడే నింపండి. Rejoice. సంతోషించండి. Rejoice. ఆనందించండి. Rejoice. ఆనందించండి. The head of the devil is crushed tonight. అపవాది గారి తలకాయ చిదిగిపోయింది. God's holiness is coming into you. దేవుని పరిశుద్ధత నీలోనికి వచ్చింది. Holiness. పరిశుద్ధత. Husband, భర్త, you are bringing the holiness to your wife. నీ భార్యకు పరిశుద్ధతను తెస్తున్నావు. Wife, ఓ భార్య, you are bringing holiness into the family. నీ కుటుంబంలో నీ భర్తకి పరిశుద్ధతను ఇస్తున్నావు. As a family, కుటుంబముగా you are bringing holiness into your city. నీ పట్టణానికి పరిశుద్ధతను ఇస్తున్నావు. And the nation. దేశానికి. Praise the Lord. దేవునికి స్తోత్రం చెల్లించండి. Through you, మీ ద్వారా the holiness of God is coming into the country. దేవుని యొక్క పరిశుద్ధత దేశంలోనికి రాబోతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Tell the Lord, ప్రభుతో చెప్పండి, keep me holy. ప్రభువా నన్ను పరిశుద్ధంగా ఉంచండి. Help me to read thy word every day. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదివేటట్టుగా Pray చేయండి. as a family. కుటుంబముగా ప్రార్థించండి. Worship you. ఆయన్ని And ఆరాధించండి. be filled with the Holy Spirit. ఆత్మ చేత నింపబడి ఉండండి. My work should be holy. నా యొక్క కార్యాలు పరిశుద్ధంగా My ఉండాలి. study should be holy. నా చదువు పరిశుద్ధంగా ఉండాలి. My service to other people should be holy. ఇతరులకు నేను చేసే సేవ పరిశుద్ధంగా ఉండాలి. My offering to the ministry should be holy. నేను సేవకి అర్పణ పరిశుద్ధంగా ఉండాలి. My hand should be holy. నా చేతులు పరిశుద్ధంగా ఉండాలి. My mouth should be holy. నా నోరు పరిశుద్ధంగా My ఉండాలి. word should be holy. నా యొక్క మాటలు పరిశుద్ధంగా ఉండాలి. Holy God, పరిశుద్ధుడైన దేవా, overflow in me. నాలో నుంచి పొంగి ప్రవహించండి. Pray now. ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. ఇప్పుడు మొరబెట్టండి గట్టిగా గట్టిగా మొరబెట్టండి. God's holiness is coming into you. దేవుని పరిశుద్ధత నీలోనికి వస్తూ ఉంది. God's holiness, దేవుని యొక్క it's పరిశుద్ధత coming into everybody. ప్రతి ఒక్కరిలోనికి వస్తుంది. It's filling everybody. ప్రతి ఒక్కరిని నింపుచున్నది. Every wrong thought is leaving right now. ప్రతి చెడ్డ ఆలోచన విడిచిపోతూ ఉన్నాయి. God's holiness, దేవుని పరిశుద్ధత. Lord Jesus, ప్రభువైన యేసు, transform us into your image. మమ్మల్ని నీ స్వరూపంలోనికి మార్చివేయండి. Make us all holy. మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా Make us చేయండి. all holy. పరిశుద్ధులుగా చేయండి. In Jesus' name, యేసు నామములో let your holiness fill everybody. నాయనా నీ పరిశుద్ధత ప్రతి ఒక్కరిని నింపునట్లు చేయండి. Everyone who is praying with us, మాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు, all of us, Lord, మేమందరం should నాయనా reach heaven. పరలోకానికి Should చేరుకోవాలి. reach heaven. పరలోకానికి Should రావాలి. reach heaven. పరలోకానికి రావాలి. None of us should go to hell. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. Lord Jesus, ప్రభువైన యేసు, take us to heaven మమ్మల్ని పరలోకానికి at తీసుకెళ్ళండి. the right time. సరైన సమయంలో. After living a full life in this world, ఈ లోకంలో మేము జీవించవలసిన కాలం అంతా useful జీవించాక life for God. నాన్న మేము నీ కొరకు జీవించాలి. Useful life for God. నాన్న నీ కొరకు ఉపయోగకరమైన జీవితం ఉండాలి. Resurrect us and take us to heaven, Lord. ఆ తర్వాతనే మమ్మల్ని పునరుద్ధానపరిచి పరలోకానికి We తీసుకెళ్ళండి. commend ourselves to you. మమ్మల్ని మేము నీ చేతులకు We అప్పగిస్తున్నాం. commend ourselves to you. మమ్మల్ని మేము నీ చేతులకు We అప్పగిస్తున్నాం. praise you, Lord. నిన్ను స్తుతిస్తున్నాం We ప్రభువా. praise you, Lord. నిన్నే స్తుతిస్తున్నాం నాయనా. Everybody lift your hands. అందరూ కూడా మీ చేతుల పైకెత్తండి. ఈసారి Lift your hands అందరూ చేతుల పైకెత్తండి. and tell Jesus, యేసయ్యతో చెప్పండి, Jesus, యేసు help me. చెప్పండి గట్టిగా, యేసు Help నా- me to live for you. నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయండి. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా.
Tell him, Jesus, చెప్పండి, యేసు live in me. నాలో జీవించండి, Live in me. నాలో జీవించండి, Live in my family. నా ఇంటిలో నివసించండి. Jesus, చెప్పండి గట్టిగా, యేసు make me your prophet. నన్ను నీ ప్రవక్తగా చేయండి. Jesus, యేసు help me to reach heaven. పరలోకానికి రావడానికి, చెప్పండి గట్టిగా, ప్రభువా నీ రాజ్యంలోనికి రావడానికి నాకు సహాయం చేయండి. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Holy Spirit, పరిశుద్ధాత్మ stay in every one of us, Lord, మాలో ప్రతి ఒక్కొక్కరిలో మీరు నిలిచి ఉండండి, including me. నన్ను కూడా కలుపుకొని We should all reach your presence in heaven, Lord. మేమందరం కూడా పరలోక రాజ్యంలో నీ సన్నిధికి చేరుకోవాలి. We should get the best judgment from you. నాయనా నీ నుండి మంచి తీర్పు, మంచి మెప్పు మేము పొందుకోవాలి. Give us grace. అట్టి కృప మాకివ్వండి. We commend all of us into your hands. మా యొక్క సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము. Come with us, Lord. ప్రభా మాతో రండి, Stay with us, Lord, మాతో నిలిచి ఉండండి. and take us with you when you come back. నీవు తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ నీతో నీ రాజ్యంలోని తీసుకెళ్ళండి. Help us to prepare the whole world for your coming. లోకమంతని కూడా నీ రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే భాగ్యం మాకివ్వండి. Give you all the glory. నీకే సకల మహిమ మేము All the చెల్లిస్తున్నాము. glory. సకల మహిమ నీకే. In Jesus' name we pray.